ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా టీడీపీ నాయకుడు తాటిశెట్టి మురళి తన స్వగృహం నందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బిఆర్ అంబేద్కర్ భారతదేశానికి ఎనలేని సేవ చేశారని, ఆయన చేసిన రాజ్యాంగం ఈ రోజు ప్రతి ఒక్కరూ తల ఎత్తుకునేలా చేసిందని అన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పోరాడతానని తాటిశెట్టి మురళి అన్నారు. ఆయన యొక్క ఆశయాలు బడుగు బలహీన వర్గాలకి న్యాయం జరగాలి, సమాజంలో సముచిత స్థానం కావాలన్న ఆయన యొక్క ఆశయం కొనసాగటం వల్ల ఈరోజు భారతదేశంలో ఇన్ని వర్గాలు, ఇన్ని సంస్కృతులు, ఇన్ని భాషలు ఉన్నటువంటి దేశంలో కూడా సమానత్వంగా అందరూ కలిసి జీవించగలుగుతున్నామంటే దానికి మూలకారకుడు మరి అంబేద్కర్ గారు. వారి యొక్క ఆశయాలను కొనసాగించడానికి బడుగు బలహీన వర్గాల్లో మనిషిగా, వారి యొక్క నాయకుడిగా మేము సదా కృషి చేస్తాము. ఆయన ఆదర్శం ఇన్ని సంవత్సరాలు ఆయన రాజ్యాంగం రచించిన తర్వాత కూడా అదే రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నామంటే ఈరోజు కూడా దానిలో ఉన్న గొప్పతనం, ఆయన ముందు చూపు, భావి తరాల వారికి ఎటువంటి భారతదేశంలో గుర్తింపు రావాలి, వారిని సమాజంలో మరి అట్టడుగున్న స్థాయి వారు పైకి రావాలని ఏవైతే కోరుకున్నారో ఆ ఆశయాలు కొనసాగిస్తున్నాం. ఇక ముందు కూడా భారత రాజ్యాంగం ఇదే విధంగా కొనసాగుతుంది. ఆయన ఇంత ముందు చూపుతో చేసినటువంటి కార్యక్రమానికి భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాలు చెందిన ప్రతి ఒక్క మనిషి కూడా సదా కృతజ్ఞుడై ఉండే విధంగా మరి ఆయన చేతిలో నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఆయనకి ధన్యవాదాలు అర్పిస్తూ మరొకసారి ఆయనకి జయజయలు పలుకుతున్నాం. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు కొండబోయిన శ్రీను, మాల మహానాడు అధ్యక్షులు బోడపాటి సునీల్ కుమార్, ఎస్సీ నాయకులు పరస కోటేశ్వరరావు, అంతం సత్యం, రామశెట్టి కోటేశ్వరరావు, బీసీసీఎల్ అధ్యక్షుడు జుట్టూరు ఆంజనేయులు, గోగు శివ, సత్తనపల్లి వెంకయ్య, టంగుటూరు సుబ్బారావు, ఎడ్లూరి యేసుబాబు, ఎడ్లూరి ప్రభాకరరావు, గండికోటి కోటి, అల్సూరి రామసుబ్బారావు, జి ఆంజనేయులు, టి వెంకయ్య, జి రామకృష్ణ, వై వెంకటనారాయణ, టి వెంకటేశ్వర్లు, జి చెంచురామయ్య, జి సుబ్బారావు, వై వీరయ్య, వై వెంకటరామయ్య, పి వీరాంజనేయులు, ఎం బాబు, జి శివగోపి, కె వెంకటేశ్వర్లు, వై గోవింద్ తదితరులు పాల్గొన్నారు.